అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమారి గారు. నమస్తే అండి. మేడం, ఫోన్ ట్యాపింగ్. సో ఫోన్ ఓకే. ట్యాపింగ్ ఇష్యూ అసలు చాలా చాలా లోతుగా ఉన్నట్టుంది. ఇది ఎక్కడ వెళ్ళి ఎక్కడ ఆగుతుందో అర్థం కావట్లేదు. ఆ, ఇప్పటికీ కొంతమంది అధికారులను అరెస్ట్ చేశారు, తర్వాత కేసీఆర్ గారి బంధువులను అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? భవిష్యత్తులో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని టచ్ చేసే అంత దూరం వెళ్తుందా? అంత సాహసం రేవంత్ రెడ్డి గారు చేయగలరా? అసలు ఇది ఎక్కడ మొదలైంది? అసలు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఇది జరుగుతుంది అంటారా, లేదంటే ఆపేశారంటారా? కాస్త మీ విశ్లేషణ చెప్పండి మేడం. ఇప్పుడు ఫోన్ టాపిక్ వ్యవహారం అంత చిన్న వ్యవహారం కాదండి. అయితే మనం అనుకున్నట్లు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇవాళ కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు. ఒక రకంగా వాళ్ళు సరిదిద్దుకోలేని తప్పు చేశారు, సమాధానం చెప్పుకోలేని తప్పు చేశారు వాళ్ళు. అది చేయకుండా ఉండాల్సింది. సరే, అది చెయ్యకపోతే ఆర్థిక నేరారోపణలోనైనా వాళ్ళు ఆ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి దొరికి ఉండేవాళ్ళు ఖచ్చితంగా. సరే, అవి కూడా వస్తాయి అనుకోండి. ఒక్కొక్కటి ఒకటే అవి కూడా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ అన్న కొడుకు అరెస్ట్ చేద్దామని చూస్తే పారిపోయి చివరికి తనే వచ్చి విధిలేని పరిస్థితుల్లో నన్ను అరెస్ట్ చేయలేదు, నేనే లొంగిపోయాను అని చెప్పి చెప్పుకోవడం చూసాము. ఇట్లా ఇంకా ఒకటి 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 వస్తూనే ఉంటాయి, ఇది ఆగేది కాదు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇది రాజ్యాంగ విరుద్ధంగా చేశారు. ఇప్పుడు డబ్బులు ఆ క్విట్ ప్రోకో చేయడం కావచ్చు, ఇంకోటి చేయటం, తద్వారా డబ్బులు సంపాదించడం, తద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవడం, ఇదంతా ఒక విషస్ సర్కిల్లో జరుగుతూ ఉంటది. దాన్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పి రాజకీయ నాయకులకి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అట్లాంటిది కాదు. ఇది ఇది ఆఖరికి హరీష్ రావు భార్య ఫోన్లు ట్యాప్ చేయడము, ఆ కేటీఆర్ ఫోన్లు ట్యాప్ చేయడము, హరీష్ రావు ఫోన్లు ట్యాప్ చేయడము. అసలైన దొంగ ఇంట్లోనే ఉన్నాడు. ఆ దొంగ ఫోన్ మట్టుకు ట్యాప్ చేయలా. ఎవరు? సంతోష్ రావు. కేసీఆర్ కి గోళీలు ఇస్తుంటాడు కదా, గోళీరావు అంటారు. అతను మట్టుకు అతను ఫోన్ ట్యాప్ చేయలా. అతను ఫోన్ ట్యాప్ చేసి ఉంటే కనుక ఇవాళ అసలు కవిత అరెస్ట్ అయి ఉండేది కాదు. ఎందుకంటే అసలు ఈ కర్త కర్మ క్రియ, ఆ స్కామ్ లోకి ఆ అమ్మాయిని దూకిచ్చిందే సంతోష్ రావు. సరే, ఏది ఏమైనా ఆమె దూకడం కూడా చాలా తప్పు, అందుకు దానికి తగిన శిక్ష అనిపిస్తుంది, అది వేరే విషయం. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి తన దూకుడిని ఆపట్ల. కాకపోతే దూకుడు దూకుడే, జాగ్రత్త జాగ్రత్త అన్నట్లున్నాడు. అంటే కరెక్ట్ గా చట్టానికి దొరికించాలి అని మాత్రమే చూస్తున్నాడు. ఏదో ఒక ఎమోషన్ లో వాళ్ళని అరెస్ట్ చేసేసి ఆ వాళ్ళని జైల్లో పెట్టేసి నన్ను ఒకప్పుడు అలా చేశారు, ఇలా చేశారు అనే దానికంటే కూడా అతను చట్ట ప్రకారంగా శిక్షించడానికే మొగ్గు చూపిస్తున్నాడు. అధికారం ఉంది కదా, అక్రమంగా అరెస్ట్ చేయించేసేద్దాము ఆ అని రెండో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చేలాగా చేయట్లేదు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో మట్టుకు రేవంత్ రెడ్డి చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు, అభినందనీయంగా కూడా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని రోజులైనా సాగనివ్వండి దీన్ని. ఇది మట్టుకు చట్ట ప్రకారమే వాళ్ళని శిక్షించాలి అనే ఉద్దేశంలోనే ఉన్నాడు. అందుకే ఆధారాల మీద ఆధారాలు సేకరిస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చేంత వరకు కూడా ఈ కేసు ఇలా సాగుతూనే ఉంటది. ప్రభాకర్ రావు ఒక్కసారి ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన వాంగ్మూలం తీసుకున్న తర్వాత మాత్రమే దీనికి ఆ ఒక కామం వస్తుంది, ఫుల్ స్టాప్ కూడా రాదు. అసలు ఇప్పటి వరకు కామానే లేదు, కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఆ ఒక్కొక్క అధికారిని కస్టడీలోకి తీసుకుని మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు దీనిలో భాగంగా టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో అతను చేసిన దుర్మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందరికంటే ఎక్కువగా. అతను ఈ ఫోన్ టాపింగ్ దాన్ని కేసీఆర్ కి ఉపయోగపడే దానికంటే కూడా తన అక్రమార్జనకి ఎక్కువగా వాడుకున్నాడు. అలాగే చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చాలా మంది ఇండస్ట్రియలిస్టుల దగ్గర అతను డబ్బులు తీసుకున్నాడు అనేది తేటతెల్లం అవుతుంది. అలాగే ఇప్పుడు కొంతమంది ఏమో ఆ ఆడవాళ్ళ ఫోన్లు, అంటే సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే చెప్పుకోలేరు కాబట్టి పరువు పోద్దని వాళ్ళు బయటికి రాలేదు. కానీ అసలు వాళ్ళు బయటకు వస్తే చాలా పాములు పుట్ట పగులుతుంది ఇక్కడ. కానీ అది చేయట్లేదు, వాళ్ళు రావట్లేదు ముందుకి. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్
నేను ఇందాక అన్నట్లు ప్రభాకర్ రావు వచ్చే వరకు మనం ఏమి చెప్పలేని పరిస్థితి అండి. అతను రావాలి, అతను స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లకి అతను ఇచ్చే స్టేట్మెంట్ కి మ్యాచ్ కావాలి. ఇప్పుడు ఫోన్ లో ఒక మాట అయితే అన్నాడు అతను, ఇప్పుడు మీరెట్లా గవర్నమెంట్ చేసి చెప్పింది చేస్తున్నారో నేను కూడా అప్పుడు అలాగే చేశాను అని చెప్పి అతను చాలా తెలివిగా చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడాను అనుకున్నాడు. కానీ గవర్నమెంట్ చెప్పినంత మాత్రాన చెయ్యాలని ఎక్కడా లేదు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చేయాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళ విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఇది మేము చెయ్యము అనొచ్చు. చెయ్యము అంటే జరిగేదేంటి? లూప్ లైన్ లోకి పంపిస్తారు, ప్రాధాన్యం లేని పోస్టులు వేస్తారు. వేయనివ్వండి. మీకు వ్యక్తిగతంగా జరిగే నష్టం కన్నా కూడా రేపొద్దున మీరు చెల్లించాల్సిన మూల్యం ఎక్కువగా ఉంటది కదా. ఇప్పుడు రిటైర్ అయిన ప్రభాకర్ రావు అసలు ఎందుకు ఎక్స్టెన్షన్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఎక్స్టెన్షన్ తీసుకుని ఈ దుర్మార్గం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఎక్కడ క్యాన్సర్ వచ్చి విదేశాల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న మనిషి, అది కూడా అనుమానాస్పదమే. అలాంటి మనిషి ఇవాళ మనశ్శాంతి లేకుండా రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడపకోకుండా ఎందుకు ఈ తంటాలు కొని తెచ్చుకున్నాడు చెప్పండి? అవసరమా ఇది? ఎందుకు అంటే అక్కడ రెండు పనిచేసినాయి. ఒకటి కులాభిమానము, ఒకటి పవర్ వచ్చింది. పవర్ తో పాటు డబ్బులు కూడా వస్తాయి అని. ఇప్పుడు అందుకే ఆ కులాభిమానాన్ని అడ్డం పెట్టి వాళ్ళందరికీ ఆ కులం చేసి కేసీఆర్ వీళ్ళతో ఈ చెత్త పనులన్నీ చేయించాడు. నిజానికి ఆ కులం పేరు చెప్పకపోతే వాళ్ళు ఈ పనులు చేసి ఉండేవాళ్ళు కాదు. అతను వాళ్ళ ఆ విధంగా వాళ్ళ వాళ్ళ మనసు మార్చాడు కులం పేరు చెప్పి. అందుకే అదే కులం వాళ్ళు ఉన్నారు పైనుంచి కింద దాకా. మీరు చూడండి, కానిస్టేబుల్ స్థాయి దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ డీజీపీ వరకు కూడా అదే ఒకే కులం వాళ్ళు ఉన్నారు. మొత్తం రావులు రావులు రావుల కాలం అన్నమాట ఇది. ఇప్పుడు వాళ్ళందరికీ ఏదో రాహుకాలం వచ్చినట్టుంది ఈ రావుల కాలంతో. సరే, ఇంత జరిగిన తర్వాత దీన్ని వదిలిపెడతాడు రేవంత్ రెడ్డి చాలా ఈజీగా అని అనుకోవటానికి లేదు. ఇప్పుడు అందుకే అక్కడక్కడ ఏం మొదలైంది, అసలు మేము ఓడిపోవటానికి ఫోన్ ట్యాపింగే కారణం కాబట్టి వాళ్ళ ఎన్నిక చెల్లదు అనే దాకా ఓడిపోయిన అభ్యర్థులందరూ మాట్లాడడం మొదలెట్టారు. ఇది 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 ఇంకొక పరిణామం అన్నమాట దీంట్లో. అసలు దీన్ని ఎట్లా డీల్ చేస్తాయో కోర్టులు చూడాలి. అసలు అంటే ఎంతవరకు ఇక కోర్టు పరిమితులు అంటే కోర్టుకి ఎంతవరకు అవకాశం ఉంటది అనేది కూడా చూడాలి రేపు పొద్దున్న నుంచి. లేదు అంటే ఇప్పుడు ఎక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి పోటీ చేశాడు, ఎలా గెలిచాడు అంటే మరి అనిపిస్తది కదా. అక్కడ పోటీ చేసిన మనిషి నేను స్థానికుణ్ణి, నేనుండగా ఎక్కడి నుంచో వచ్చిన మనిషి ఎట్లా అసలు సీట్ ఇవ్వడమే ఒప్పుకోమన్నారు అక్కడ లోకల్ వాళ్ళు. ఆ లోకల్ వాళ్ళు సరిగా పని చేయకపోతే కూడా పల్లా రాజేశ్వర రెడ్డి ఎట్లా గెలిచాడు అంటే ప్రత్యర్థుల వ్యూహాలన్నీ కూడా కనిపెట్టి, అలాగే ప్రత్యర్థులు డబ్బులు రవాణా ఎలా చేస్తున్నారు, ఏ నాయకుల్ని వీళ్ళు కలుస్తున్నారు, దానివల్ల ఎన్నికల వ్యూహాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుని ఇందువల్లనే మేము ఓడిపోయాం అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకన్నా ఓడిపోనివ్వండి, అన్ని తీసుకొచ్చి ఫోన్ టాపింగ్ ఖాతాలో వేసుకునే హక్కు ఉన్నట్లుగా వాళ్ళు అనుకుంటున్నారు. మరి వాస్తవంగా కూడా అలానే జరిగింది కదా. అందుకని ఇది ఎట్లా చట్ట పరిధిలోకి తీసుకొస్తారు అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అంత కంఫర్టబుల్ గా ఈ ఈ కేసులో నుంచి కేసీఆర్ గాని కేటీఆర్ గాని బయట పడతారు అనుకోవటానికి మనకు ఆస్కారం అయితే లేదు. కాకపోతే ఒకవే న్యాయం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని నమ్మాలి. చట్టాల మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, ఉన్నవాళ్ళు ఓకే మేడం, నమ్ముతారు. ఓకే మేడం. కానీ ఆ, ఈ టాపిక్ లోన ఎంత డీప్ గా వెళ్ళినా సరే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి ఎంత దూరం తీసుకెళ్తారంటారా రేవంత్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు అవకాశం వచ్చింది అనుకోండి, ఎందుకు వదిలిపెడతారు? ఆ రోజుల్లో ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు. ఇందిరాగాంధీ కంటే గొప్ప లీడరా కేసీఆర్ చెప్పండి? అంటే వాళ్ళు మళ్ళీ ఇంకోటి కూడా చూస్తారు. ఇప్పుడు ఈ అరెస్ట్ వల్ల అదేలేండి. మనం ఏమైనా బలహీన పడతామా, వాళ్ళు ఏమైనా బలపడతారా అనేది కూడా ఆలోచిస్తారు. కాకపోతే ఉమ్, దగ్గరలో ఎన్నికలు అవును లేవు మేడం. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేస్తేనే పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంటది కాబట్టి అరెస్ట్ కూడా చేయొచ్చు. లేదు ఈ పార్టీ ఇలానే ఉండాలి, లేకపోతే బీజేపీ మరింత బలపడుతుంది అనే ఒక భయం ఉంటే దీన్ని భయపెట్టి సర్కస్ లాగా ఆడించడన్నా ఆడించాలి. ఏం చేయడానికైనా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు వీళ్ళు, ఆస్కారం ఇచ్చారు. అందుకని ఫలితం అనుభవించక తప్పదు. చూద్దాం మేడం. ధన్యవాదాలు మీ స్పందన తెలియజేసినందుకు. ఇది నిజంగానే చట్ట వ్యతిరేక పనులు ఇవన్నీ. ఆ, అంటే
మిలిటెంట్ల వైపు లేదా సంఘ విద్రోహ శక్తుల వైపు పెట్టాల్సిన ఈ చట్టాన్ని ఉపయోగించాల్సిన ఈ ఫోన్ ట్యాపింగ్ ని అది కాస్త రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించడం చాలా దారుణమైన విషయం. మీరు అవునండి. తెలంగాణలో తెలంగాణ మీద విశ్లేషణ చెప్పారు, పై నుంచి కింద వరకు రావులు ఉన్నారనేసి. మేబీ భవిష్యత్తులో ఏపీలో కూడా అలాంటి చూడొచ్చు, పై నుంచి కింద వరకు రెడ్లే ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఏమైనా జరగచ్చు. చూద్దాం మేడం, ఈ అవును, పరిణామాలు ఎంత అవును. ఉంటాయి. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.